దేవునికి స్తోత్రం. ప్రియ సహోదర సహోదరి, రోజున దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నమాట, మన కుటుంబాలను, మన యొక్క జీవితాలను దేవుడు ఆశీర్వాదకరంగా చేసేవాడు. ఏ కుటుంబంలో అయితే యేసుక్రీస్తు ఉంటాడో ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఈ రోజున నీ జీవితంలో కూడా యేసయ్యను ఆహ్వానించుకుంటే ప్రభువు నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. అది ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా. ఒకనొక రోజున పేతురు యొక్క ఇంట్లో పేతురు అత్త జ్వరంతో బాధపడుతుంది. పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆ ఇంటికి యేసు ప్రభు వచ్చినాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 14-15 వచనంలో మనం చూస్తాం. యేసు పేతురింట్లో ప్రవేశించి జ్వరంతో పడి ఉన్న అత్తను చూసి ఆమె చేయి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగింది. యేసు ప్రభు ఆమెను ముట్టినప్పుడు ఆమెలో జ్వరం పోయి యేసుక్రీస్తుకి ఆమె ఉపచారం చేసింది. చూసారా, యేసయ్య ఏ గృహానికైతే వెళ్తాడో ఆ గృహములో అద్భుతమైన కార్యాలే, ఆశ్చర్యమైన కార్యాలే. అలాగే మరియా మార్త ఇంటికి ఆయన వెళ్ళినప్పుడు మరియా ఎంతగానో దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినేది, దేవుని వాక్యాన్ని వినేది ఆమె. కాబట్టి మార్త విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడేది, కానీ మరి అయితే ఆమె ఉత్తమమైనది దేవుని యొక్క వాక్యాన్ని ఆయన పాదాల దగ్గర కూర్చొని దేవుని వాక్యాన్ని వినేది. ఒక సందర్భంలో మరియా మార్త యొక్క సహోదరుడు లాజరు చనిపోయినాడు. లాజరు చనిపోయినప్పుడు 4 రోజులు అయిపోయింది, కంపు కొడుతున్నాడు, ఆ యొక్క సమాధిలో ఉన్నాడు. యేసయ్య ఇంటికి రాగానే ఎంతో దుఃఖంతో ఉన్నారు వాళ్ళు. యేసు ప్రభు అన్నాడు, యేసుక్రీస్తుకి మరి వచ్చింది, మార్త వచ్చింది, తన సహోదరుడు చనిపోయిన విషయం చెప్పినప్పుడు ఆ సమాధి దగ్గరికి వెళ్ళినప్పుడు యేసయ్య కన్నీళ్ళు విడిచాడు, వాళ్ళతో పాటు కూడా కన్నీళ్ళు విడిచాడు. సమాధిలో లాజర్ని పిలవంగానే సమాధి నుంచి బయటకు వచ్చాడు లాజరు. చూడండి, దేవుని యొక్క ఆత్మ అతను తాకినప్పుడు అతడు సజీవుడిగా నిలబడ్డాడు. యేసుక్రీస్తు నీ గృహంలో ఉన్నప్పుడు అది ఎట్టి సమస్య అయినా, ఎలాంటి యొక్క శోధన అయినా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు ఆయన. చూడండి, పేతురు కూడా అలాగే పాపం రాత్రంతా కూడా ప్రయాసపడ్డాడు, రాత్రంతా కూడా శ్రమ పడ్డాడు. తన దోణిని ఒడ్డుకు చేర్చాడు, ఒక్క చెప్పలేదు. తను వలలు కడుక్కుంటున్నాడు, తనకున్న వలలను శుభ్రం చేసుకుంటున్నాడు. నిరుత్సాహంతో ఉన్నాడు, ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు, ఫలితం లేదు. ఏంటి లైఫ్ ఇలా అయిపోయింది, ఎంత కష్టపడుతున్నా ఏం ఫలితం లేదని తన ఒడ్డుగా చేర్చుకున్న ఆ ధోనిని ఒడ్డుగా చేర్చుకొని తన వలలు కడుక్కున్నప్పుడు యేసయ్య చాలామంది జనసమూహం ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు ఆయన ధోనిని చూశాడు. చాలా ధోనిలు ఉండేవి, కానీ పేతురు యొక్క ధోనిని తీసుకొని దాని నుంచి కొంచెం తొయ్యమని చెప్పినాడు. దేవుని యొక్క వాక్యాన్ని ప్రజలు ప్రకటించిన తర్వాత అనేక మంది ప్రజలు స్వస్థపడ్డారు. యేసయ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలను దేవుని యొక్క సువార్త ద్వారా వాళ్ళు రక్షించబడటమే చాలా ప్రాముఖ్యమైనది. శరీర స్వస్థ కూడా అవసరమే. మనం శారీరకంగా ఆరోగ్యకరంగా ఉండాలి, సంతోషంగా బ్రతకాలి. దేవుని యొక్క ఉద్దేశమే. అన్నిటికంటే దానంతటికంటే ఆయన మనకి నిత్యరాజ్యం ఇవ్వడానికి వచ్చాడు, ఆయన పరలోకాన్ని ఇవ్వడానికి వచ్చినాడు ఆయన. కాబట్టి పరలోక రాజ్యాన్ని ప్రకటించినాడు ఆయన. పరలోకంలో మనం ప్రవేశించడానికి, నిత్య జీవితానికి వెళ్ళటానికి ఆయన మార్గంగా ఆయన ఈ లోకానికి వచ్చినాడు, ఆ సువార్తని ప్రకటించినాడు. అప్పుడు పేతురు చాలా చింతలో ఉన్నాడు. తన ధోనిని లోతుగా నడిపించి వలవేయమన్నాడు. ఇప్పుడు అయ్యా, రాత్రంతా కూడా ప్రయాసపడ్డని, అయినా నీ మాట చొప్పున వల వేస్తా అన్నాడు. వల వేసిన తర్వాత ఏం జరిగింది? విస్తారమైన చేపలు పడ్డాయి, విస్తారమైన చేపలు పడ్డాయి. యేసు ప్రభు యొక్క మాట అంత శక్తివంతమైనది. యేసయ్య ఉంటే నీ జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ కూడా ఆయన అద్భుతంగా మారుస్తాడు ఆయన. చూడండి, పేతురు అప్పటి వరకు వ్యాధంతో ఉన్నాడు, చింతతో ఉన్నాడు. ఏంటి నా పరిస్థితులు అన్నట్టుగా కృంగిపోయినటువంటి స్థితిలో ఉన్నాడు. ఆ కృంగిపోయినటువంటి వాడికి దేవుడు యేసు ప్రభు యొక్క ఎంతగా అద్భుతమైన కార్యం పేతురికి చేశాడో చూడండి. ధోని నిండిపోయేంత చేపలు పడిపోయినాయి, మునిగిపోయేంతగా అంత విస్తారమైన ఆ యొక్క వల పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు వాటిలోకి వచ్చేసినాయి. యేసయ్య మాట అంత శక్తివంతమైంది.
యేసు ప్రభు అడుగు పెడితే అక్కడ అద్భుతాలు జరుగుతాయి. యేసు ప్రభు అడుగు పెడితే అక్కడ అద్భుతమైన ఆశ్చర్యమైన స్వస్థత కార్యాలు జరుగుతాయి. ఈ రోజున యేసయ్య నీ యొక్క జీవితంలోకి, నీ కుటుంబంలోకి నీవు ఆహ్వానించుకుంటే ఆయన నీ పరిస్థితులన్నిటిని కూడా మారుస్తాడు. ఆయన అద్భుతంగా మారుస్తాడు, ఆశ్చర్యకరంగా మారుస్తాడు. మరి పేతురు యొక్క అత్త జ్వరం నుంచి విడుదల పొందింది, స్వస్థత పొందింది, బాగుపడింది. లాజరు చనిపోయిన వాడు బ్రతికినాడు. పేతురు నిరుత్సాహంతో ఉన్నవాడు, మరి ఆ యొక్క చింతతో ఉన్నటువంటి వాడు. దేవుడు అతని విస్తారమైన చేపల బండి అతను వల వేసినప్పుడు పేతురు దోనె యేసుక్రీస్తుకి ఇచ్చినాడు. ఎవరైతే యేసుక్రీస్తుకి తమ జీవితాలు ఇస్తారో, ఎవరైతే యేసుక్రీస్తును ఆహ్వానిస్తారో వారి జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తాడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ప్రభుని ఆహ్వానిస్తావా? పేతురింటికి తరచుగా వచ్చేవాడు. అలాగే మరి మరియా మార్తలింటికి కూడా ప్రభు వచ్చేవాడు. వారి కుటుంబాల్లో ఉన్న సమస్యలన్నీ తీరిపోయినాయి. అలాగే నీ జీవితంలో కూడా యేసయ్యను ఆహ్వానిస్తే నీ స్థితి గతులన్నీ కూడా మారిపోయి నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అట్టి కృప దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దామా? నాతో కలిసి ప్రార్థిస్తావా? ప్రభు నీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధుడే, ప్రేమగల తండ్రి, ఒక గొప్ప దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరున్న గృహము అది ఆశీర్వదించబడుతుంది, వారి బిడ్డలు ఆశీర్వదించబడతారు. నన్ను ఒబెదేదో గృహములో మందసం తీసుకురాబడటం వల్ల ఆ ఇల్లు నాయన 3 మాసాలు ఆ యొక్క మందసం ఉన్నప్పుడు ఆ కుటుంబం ఆశీర్వదించబడింది. పేతురు యొక్క అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ఆ ఇంట్లోకి మీరు ప్రవేశించినప్పుడు ఆమె స్వస్థపడింది. మార్తా మరియల యొక్క సహోదరుడు ఆయన చనిపోయిన వాడు బ్రతికించబడ్డాడు. పేతురు నిరుత్సాహంతో సమస్యలో ఉన్నటువంటి వాడిని ఆశీర్వదించున్నావు నాయన. విస్తారమైన చేపల బండిని అద్భుతాలు చేసే దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు. ఈ రోజున ఎవరైతే తమ హృదయంలో మరి వేదనతో బాధలతో ఉన్నారో వారందరి కొరికే ప్రార్థన చేస్తున్నాం. సమస్త బాధల నుంచి విడిపించేవాడు నీవే. అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వారి కొరకు ప్రార్థిస్తున్నాం. సమస్తమైనటువంటి వ్యాధుల నుంచి, బాధల నుంచి బాగు చేసేవాడు నీవే. అలాగే చేతి పనులు మీరు ఆస్వాదించండి, చదువుల్లో సహాయం చేయండి. ఉద్యోగం లేక బాధపడే వారికి ఉద్యోగాలు సిద్ధపరచిన ఆయన, గర్భఫలాలు లేనటువంటి వారికి గర్భఫలాలు దయచేయండి. అలాగే చేతి వ్యాపారాన్ని మరి ఆశీర్వదించండి. మరి అన్ని విధాలుగా కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తొలగించి శాంతిని, సమాధానాన్ని, దీవెన, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.